మీరు మీ మొబైల్ ఫోన్‌తోనే ఎవరి ఫోన్‌నైనా కంట్రోల్ చేయొచ్చు. అంటే అన్నాడు గాని, ఆ ఊహ ఎంత బావుందో. యెస్. మీరు విన్నది నిజమే. దీన్నే మనం స్క్రీన్ షేరింగ్ ఆర్ స్క్రీన్ మిర్రరింగ్ అనేసి అంటాం. నోట్: ఈ వీడియోలోని కంటెంట్ ఎడ్యుకేషనల్ పర్పస్‌గా మాత్రమే చేయబడింది. సో, డోంట్ యూజ్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే. సో, ఈ స్క్రీన్ మానిటరింగ్ అనేది పిల్లల ఫోన్స్‌ని మానిటర్ చేయడానికి, లేదంటే ఎవరైతే పెద్దవాళ్ళు మొబైల్ యూజ్ చేయడం రాని వాళ్ళు ఉంటారో వాళ్ళని గైడ్ చేయడానికి, అలాగే మొబైల్ ఫోన్‌లో ప్రతి సెట్టింగ్‌ని, అప్లికేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ స్క్రీన్ మిర్రరింగ్ ఆర్ మానిటరింగ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్‌లో ప్రీవియస్‌గా చేసిన వీడియోస్‌ని మీరు చూసి మన ఛానల్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రమే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, నేను గణేష్, మీరు చూస్తున్నారు గణిటెక్ తెలుగు ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ స్క్రీన్ మిర్రరింగ్ ఆర్ మానిటరింగ్ గురించి మీరు మీ మొబైల్ ఫోన్ లోనే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ అనేది ఓపెన్ చేసుకొని ఎయిర్ డ్రైయర్ అనేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ డ్రైయర్ అనేసి సెర్చ్ చేసిన తర్వాత టాప్ లో వచ్చిన 2 యాప్స్ ఉంటాయి. ఆ 2 యాప్స్ లోనే సెకండ్ యాప్ ని 3.9 రేటింగ్ ఉంటుంది, 57 MB ఉంటుంది. సో అప్లికేషన్ ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఎయిర్ డ్రైవ్డ్ ఫైల్ అండ్ రిమోట్ యాక్సెస్ అనేసి ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఎయిర్ డ్రైవ్డ్ 4 అనేసి వస్తుంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది వెల్కమ్ టు ఎయిర్ డ్రైవ్డ్ అనేసి వచ్చి సైన్ ఇన్, సైన్ అప్ అనే ఆప్షన్ బాటమ్ లో ఉంటాయి. అందులో మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి సైన్ అప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎయిర్ డ్రైవ్డ్ సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు సైన్ అప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెయిల్ అలాగే పాస్వర్డ్ 2 టైమ్స్ అడుగుతుంది. అలాగే నిక్ నేమ్ కూడా అడుగుతుంది. ఇక్కడ మీకు మీ వాలిడ్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే పాస్వర్డ్ కూడా 2 టైమ్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 8 క్యారెక్టర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. అలాగే లెటర్స్ ని కూడా యూజ్ చేస్తూ ఒక పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకొని నిక్ నేమ్ ని ఎంటర్ చేసుకొని సైన్ అప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను మెయిల్ పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేసుకొని నిక్ నేమ్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. మెయిల్ ఏదైతే ఇస్తారో ఆ మెయిల్ కి ఒక ఓటీపీ వస్తుంది. అది లెటర్స్ మాత్రమే ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ కింద. క్యాపిటల్ లెటర్స్ ఉన్న ఓటీపీని అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని సైన్ అప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సైన్ అప్స్ వెరిఫైడ్ అనే ఆప్షన్ వస్తుంది. తర్వాత పాస్వర్డ్ ని సేవ్ చేసుకోవాలి వద్దని అడుగుతుంది. కావాలంటే సేవ్ చేసుకోండి, లేదంటే నాకు అవసరం లేదు కాబట్టి నాట్ నౌ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్ ఫైల్ యాక్సెస్ అనేసి వస్తుంది. కంటిన్యూ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్స్ పర్మిషన్ ని అలౌ ఇచ్చేయండి. వచ్చాక వెనక్కి వచ్చండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలి కాబట్టి అలౌ ఆప్షన్ ఇవ్వండి. తర్వాత సెక్యూరిటీ రిమోట్ ఫీచర్స్ ఆప్షన్ వస్తుంది. ఓకే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మెయిన్ అనమాట. దీన్ని కేర్ఫుల్ గా వినండి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితి స్కిప్ చేయకండి. సో ఫైల్స్ ఆప్షన్ అనేది ఆన్ లో ఉంటుంది. అలాగే కెమెరా, స్క్రీన్ మిర్రరింగ్, రిమోట్ కంట్రోల్, డెస్క్టాప్ నోటిఫికేషన్, మెసేజెస్, కాంటాక్ట్స్, అలాగే ఫైన్ లొకేషన్, ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్కటిగా మనం ఆన్ చేస్తూ పోవాలి. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా వినండి. ఫస్ట్ కెమెరా ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని గ్రాంట్ పర్మిషన్ అడుగుతుంది. వైల్ యూజింగ్ ద యాప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని పర్మిషన్ ని గ్రాంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ కంటిన్యూ అడుగుతుంది, కంటిన్యూ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈ అప్లికేషన్ సంబంధించిన పర్మిషన్ ని మీరు ఇక్కడ సెర్చ్ చేసి దాన్ని కూడా పర్మిషన్ అలౌ ఇచ్చేయాలి. నెక్స్ట్ వెనక్కి వచ్చేయాలి. మళ్ళీ అప్లికేషన్ లోకి వచ్చిన తర్వాత డిసేబుల్ అని ఉంటుంది, డిసేబుల్ చేయకండి, వెనక్కి వచ్చింది. వైల్ యూజింగ్ యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో 1 way ఆడియో కూడా ఎనేబుల్ చేసుకోండి, గ్రీన్ కలర్ లో రావాలి. నెక్స్ట్ వెనక్కి వచ్చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేస్తే గ్రాంట్ పర్మిషన్ వస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్ గురించి పర్మిషన్ అడుగుతుంది. సో 10 సెకండ్ వరకు వెయిట్ చేసి స్టిల్ ఎనేబుల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ గాట్ ఇట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్క్రీన్ మిర్రరింగ్ వెనక్కి వచ్చేయండి. యారోస్ మళ్ళీ క్లిక్ చేసి వెనక్కి వచ్చేయండి. 1 way ఆడియో థీమ్ కూడా సెలెక్ట్ చేసుకొని వెనక్కి వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ మిర్రరింగ్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది. దాని గురించి కంగారు పడకండి. నెక్స్ట్ సెట్టింగ్ చేసుకున్నాక దాని గురించి చెప్తాను. సో రిమోట్ కంట్రోల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా స్టిల్ ఎనేబుల్ అనేసి ఉంటుంది. ఈ పర్మిషన్ కూడా గ్రాంట్ చేసేయండి. నెక్స్ట్ మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఎక్స్ట్రాగా ఇంకో అప్లికేషన్ సపోర్ట్ చేయడం గురించి ప్లే స్టోర్ నుండి ఇంకో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ప్లే స్టోర్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఎయిర్ డ్రైవ్డ్ కంట్రోల్ యాడ్ ఆన్ అనేసి ఈ సపోర్టెడ్ అప్లికేషన్ ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇన్స్టాల్ ఆప్షన్ ని క్లిక్ చేసుకొని అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెనక్కి మళ్ళీ అప్లికేషన్ లోకి అంటే వెనక్కి వచ్చేయండి. మళ్ళీ గ్రాంట్ పర్మిషన్ అనే ఆప్షన్ వస్తుంది. పర్మిషన్ ని గ్రాంట్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఎనేబుల్ ఎయిర్ డ్రైవ్డ్ యాడ్ అనేసి వస్తుంది. ఆ పర్మిషన్ ని ఓకే అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు యాడానికి సంబంధించిన పర్మిషన్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక స్క్రీన్ మిర్రరింగ్ అనేది ఎక్స్పెరిమెంటల్ మార్క్ వచ్చింది కదా,
కదా, అది కూడా ఆన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ డెస్క్టాప్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. గ్రాంట్ పర్మిషన్ సేమ్ యాజ్ యూజువల్ గ్రాంట్ పర్మిషన్ క్లిక్ చేసుకొని పర్మిషన్ ఏదైతే అప్లికేషన్ సంబంధించిన పర్మిషన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ యాక్సెస్ ని గ్రాంట్ చేయండి. ఎలో ఆప్షన్ వస్తుంది, ఎలో చేయండి. మళ్ళీ వెనక్కి వచ్చేయండి. ఇక్కడ డిసేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదల్చకండి. అలాగే ఎనేబుల్ ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు వైఫై అనే ఆప్షన్ వస్తుంది, వైఫై ఉన్నప్పుడే కనెక్ట్ చేసేటట్లు. సో దాన్ని ఆఫ్ చేసుకుంటున్నాను, నాకు అవసరం లేదు కాబట్టి. మళ్ళీ ఏరో సింబల్ క్లిక్ చేసుకొని వెనక్కి వచ్చేయండి. నెక్స్ట్ మెసేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ మెసేజ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని గ్రాంట్ పర్మిషన్ ఇచ్చి 10 సెకండ్ వెయిట్ చేసి స్టిల్ ఎనేబుల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని పర్మిషన్ ని గ్రాంట్ ఇవ్వండి. ఎలో అనే ఆప్షన్ రావడం జరుగుతుంది, పర్మిషన్ ని ఎలో ఇచ్చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని దాన్ని కూడా పర్మిషన్ గ్రాంట్ ఇచ్చేయండి. నెక్స్ట్ లాస్ట్ సెట్టింగ్ ఫైండ్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని లొకేషన్ అనే ఆప్షన్ ని గ్రాంట్ పర్మిషన్ అంటే దాన్ని ఆన్ చేసుకొని గ్రాంట్ పర్మిషన్ ని క్లిక్ చేసుకున్నట్లయితే ఓకే అనే ఆప్షన్ వస్తుంది. వైల్ యూజ్ ద యాప్ అనే వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఎల్లో ఆల్ ద టైమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని వెనక్కి ఎల్లో అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ గ్రాంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత యాక్టివేట్ సెటిల్మెంట్ యాప్ అనేసి ఉంటుంది, లాస్ట్ బాటమ్ లో థర్డ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు యువర్ డివైస్ ఇస్ నౌ ప్రొటెక్టెడ్ అనేసి వస్తుంది. ఈ విధంగా వస్తేనే మీరు సక్సెస్ఫుల్ గా దీన్ని ఆన్ చేసుకున్నట్లు అనమాట. కిందనే టర్న్ ఆఫ్ అని ఉంటుంది, దాన్ని ఏమాత్రం కదల్చకండి. నెక్స్ట్ ఫైన్ ఫోన్ పక్కన ఏరో సింబల్ ఉంటుంది, యాప్ లోకి మళ్ళీ రివర్స్ వచ్చేయండి. ఈ విధంగా అన్ని సెట్టింగ్స్ ని అలౌ ఇచ్చిన తర్వాత ప్రొవైడ్ బెస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేసి వస్తుంది, దాన్ని కూడా నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని అలౌ పర్మిషన్ ఇవ్వండి. నెక్స్ట్ సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్ లో మీరు ఇంకోటి సెట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ డివైస్ నేమ్ అనేది మీకు నచ్చిన నేమ్ ను చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు ఇక్కడ క్వార్టర్ 200 MB అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, మనం యూజ్ చేసుకోవచ్చు 200 MB ను. ఇవి కాకుండా ఎక్కువ కావాలనుకుంటే మనం ప్రీమియం ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ అన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత బాటమ్ లో ట్రాన్స్ఫర్ టూల్ అలాగే మీ అనే ఆప్షన్ వస్తుంది, ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మై డివైజెస్, నియర్ బై, ఫ్రెండ్స్, అలాగే హోమ్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు మీ సెకండ్ ఫోన్ అంటే మీ ఓన్ ఫోన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని అక్కడ ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్ ని ఓపెన్ చేసుకొని ఎయిర్ డ్రాయిడ్ రిమోట్ కంట్రోల్ అనే అప్లికేషన్ ని ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎయిర్ డ్రాయిడ్ రిమోట్ కంట్రోల్ అనే అప్లికేషన్ ని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 5th ఆప్షన్ ఉంటుంది కదా, సో ఇక్కడ 5th ఆప్షన్ లో ఎయిర్ డ్రాయిడ్ రిమోట్ కంట్రోల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎయిర్ మిర్రర్ రిమోట్ కంట్రోల్ అనే ఈ అప్లికేషన్ ని మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఎయిర్ మిర్రర్ అనేసి రావడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి. ఈ విధంగా కంట్రోల్ మొబైల్ డివైస్ రిమోటెడ్లీ అని వస్తుంది. మీరు ఇంతకు ముందు మీ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లోని సైన్ అప్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాలంటే మీ ఫ్రెండ్ మొబైల్ లోనే ఏదైతే మెయిల్ తోనే ఏదైతే పాస్వర్డ్ తోనే సైన్ అప్ అయ్యారో అదే మెయిల్ పాస్వర్డ్ తోనే ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే మీకు యాక్సెస్ అనేది కలుగుతుంది. సో ఈ విధంగా మెయిల్ ఆర్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సైన్ ఇన్ సక్సెస్ఫుల్ గా అవుతుంది. సో మీ మొబైల్ ఫోన్ యొక్క యాడ్ అనే ఆప్షన్ వస్తుంది, అదే మీ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లో ఏదైతే మీరు పేరు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో అదే పేరు ఇక్కడ. సో నా ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లోనే ఈ పేరు అనేది డివైస్ నేమ్ కింద ఉంది కాబట్టి ఈ పేరు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు లక్కీ అనే పేరు అనేది నిక్ నేమ్ నేను చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ మొబైల్ లోనే లక్కీ అనేసి డివైస్ నేమ్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ లక్కీ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ మీరు 1 ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది, కంట్రోల్, కెమెరా, స్క్రీన్ మిర్రరింగ్. సో ఈ 3 ఆప్షన్ ద్వారా మన ఫ్రెండ్ గానీ మన పేరెంట్స్ మొబైల్ అనేది స్క్రీన్ మిర్రరింగ్ ఆర్ స్క్రీన్ షేరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం ఫస్ట్ ఈజీ సింపుల్ స్టెప్స్ అనేది ఫస్ట్ చెప్తాను. ఇక్కడ కెమెరా ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్ ఫోన్ లో ఉన్న కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కెమెరా ఆప్షన్ ఇంతకు ముందు ఫ్రీగా ఉండేది కానీ ఇప్పుడు ప్రీమియం అనేది అడుగుతుంది కాబట్టి కెమెరా ఆప్షన్ నుండి వెనక్కి వచ్చేయండి. స్క్రీన్ మిర్రరింగ్ లో మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్ మొబైల్ లోని రీసెంట్ యాప్స్ లో యాప్స్ ఏమైనా ఉన్నా దాని స్క్రీన్ మిర్రరింగ్ అనేది చేస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్ వచ్చేసరికి మా ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లో యూజ్ చేస్తుంది, ఏ విధంగా అయితే యూజ్ చేయను ఆ విధంగా ఇక్కడ నా మొబైల్ ఫోన్ లో కూడా స్క్రోల్ చేయడం గానీ ఈ ఒక్కొక్క అప్లికేషన్ ఏదైతే యూజ్ చేయాలనుకున్నామో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫేస్బుక్, వాట్సాప్, లేదంటే ఫోన్ పే కానీ పిక్సార్ట్, ఈ విధంగా చాలా రకాల అప్లికేషన్స్ అనేది మా ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లో ఉన్న ప్రతి అప్లికేషన్ అనేది నా దగ్గర స్క్రీన్ మిర్రరింగ్ అవుతుంది, చూస్తున్నారు కదా. దాన్ని యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ ని మనం ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ మిర్రరింగ్ లో వచ్చేసరికి ఏంటంటే మన ఫ్రెండ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో మనం చూడడానికి అవుతుంది కానీ కంట్రోల్ చేయడానికి మాత్రం అవ్వదు. ఇది స్క్రీన్ మిర్రరింగ్ అనమాట. సో అతను వాట్సాప్ యూజ్ చేస్తున్నాడా లేదంటే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నాడా ప్రతిదీ మీరు ఇక్కడ స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. అన్ని మీ కంట్రోల్లో ఉంటాయి కానీ మీరు యాక్సెస్ చేయడానికి అయితే స్క్రీన్ మిర్రరింగ్ లో అవ్వదు.
దీని నుండి వెనక్కి వచ్చేసినట్లయితే ఎగ్జిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్, ఇది మెయిన్ ఆప్షన్ అనమాట. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట, కంట్రోల్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్ మొబైల్లో మీకు ఆటోమేటిక్గా మీ కంట్రోల్ మిర్రరింగ్ లా కాకుండా మీరు యూజ్ చేయొచ్చు, తను యూజ్ చేయొచ్చు అనమాట. అతను యూజ్ చేసే ప్రతిదీ మీకు తెలుస్తుంది, మీరు యూజ్ చేసే ప్రతిదీ కూడా అతని మొబైల్లో అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే ఈ సెట్టింగ్ అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ గా మాత్రమే యూజ్ చేయండి. మీ పేరెంట్స్ లేదంటే చిల్డ్రన్స్ కానీ పెద్దోళ్ళు ఎవరికైనా మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ రాకపోతే ఈ సెట్టింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కానీ రాంగ్ వేలో మాత్రం ఎప్పుడు యూజ్ చేయకండి. సో మీరు ఇందులోనే వాట్సాప్ కావాలంటే వాట్సాప్, ఇన్స్టా కావాలంటే ఇన్స్టా, ప్రతిదీ మీరు ఇక్కడ కంట్రోలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ మీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లే స్టోర్ కావాలంటే మీరు ఓపెన్ చేసిన ప్లే స్టోర్ మీ మొబైల్ ఫోన్లో కాకుండా మీ ఫ్రెండ్ మొబైల్ ఫోన్లో ఓపెన్ అవుతుంది. అలాగే మీరు వెనక్కి వచ్చేసినట్లయితే మీ ఫ్రెండ్ మొబైల్ ఫోన్లో వెనక్కి వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్ ఏదైతే యూజ్ చేస్తున్నాడో ప్రతిదీ మీరు ఇక్కడ మానిటరింగ్ చేసుకోవచ్చు, మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ని మనం ఓపెన్ చేసుకోవాలనుకున్నా యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా వీడియో ప్లే అయినా మీకు తెలుస్తుంది. యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ వస్తున్నాయి, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఏ వీడియో మీరు కావాలనుకున్నా ఇక్కడ మీరు కంట్రోల్ చేస్తూ ఆ వీడియోని ట్యాప్ చేసినట్లయితే అతను మొబైల్ ఫోన్లో ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. వెనక్కి వచ్చేసినట్లయితే ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిదీ ఈ విధంగా మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో దీని నుండి మీరు వెనక్కి వచ్చేయాలంటే ఎగ్జిట్ అనే ఆప్షన్, దీన్ని చేసినట్లయితే ఎగ్జిట్ అయిపోతారు, నార్మల్ హోమ్ స్క్రీన్ లో వచ్చేస్తారు. ఈ విధంగా ప్రతిదీ మనం ఒక్కొక్కటిగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఫస్ట్ నుండి మళ్ళీ చూసినట్లయితే సో ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒక్కొక్కటిగా తెలుస్తుంది. అప్పటికే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.